విలేజ్ నుండి వేదిక మీద ఉన్న పెద్దలకి మరి వివిధ జిల్లాల నుండి వచ్చిన సర్పంచ్లకి నా నమస్కారాలు. నిధులు విధులు హక్కులు. ఈరోజు కేసీఆర్ అన్నారు ఏ ధర్నా ఏ రాసరాపలు లేని రాష్ట్రం అంటూ ఉంటే తెలంగాణనే అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వరుసగా అన్ని ధర్నాలే ఉన్నాయి. ఎవరు సౌండ్ ఎవరికి వినోసలేదు, ఎవరు మాట్లాడుతున్న విధంగా అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితి సర్పంచ్లకు వచ్చింది. అయితే సర్పంచ్లు హక్కులు సాధించుకోవాలంటే కేసీఆర్ని మెడ వంచి మన 29 అధికారాలు మనము సాధించాలంటే ఇలాంటి పోరాటాలు చాలా చేయాలి. అందరూ సర్పంచ్లు నేను మెసేజ్లు చూసి పురుషోత్తం రెడ్డి చేసే కన్ఫ్యూషన్ చూసి అసలు ధర్నా సక్సెస్ అవుతుందా లేదా అని చాలా బాధపడ్డాను నేను ఆ మెసేజ్లు చూసి. కానీ అన్నలు చాలా మంది వచ్చారు, సంతోషం. మన హక్కుల గురించి మన కష్టాలు ఎన్ని కష్టాలు అంటే అసలు ఇప్పటి నుండి సాయంత్రం వరకు చెప్పుకున్న తీరని కష్టాలు సర్పంచ్లకి. 14 ఫైనాన్స్ పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం రానే లేదు. రాకముందే మా కరెంట్ బిల్లు కడతారా లేదా, మా వాటా మాకు ఇస్తారా లేదా, అదొక సమస్య. అసలు సమస్యలు కేసీఆర్ మొన్న అసెంబ్లీలో ఏమన్నారు, మంత్రి గారు కృష్ణారెడ్డి గారు చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరెందుకు అడ్డుపడుతున్నారు, ఎందుకు కరెంట్ బిల్ అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం వేరు ఆ ప్రభుత్వం వేరా, రెండు ఒకటే కదా. ఒకటి ఎలా అవుతుంది? నువ్వు 42% నెరవేగా గ్రామ పంచాయతీకి ఇస్తానని చెప్పినావు, ఏదయ్యా నీది? 42% బడ్జెట్ ఎక్కడిచ్చినావు? ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పి ఎందుకు పరిశ్రమ చేస్తున్నావు? గ్రామాలలో సర్పంచ్లకు నిలదీసి అడుగుతుంటే ఏది 42% మీరు తిన్నారు తిన్నారు తిన్నారంటే వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎలా చెప్తాము సమాధానము? మనకు అసలు మాట్లాడే అవకాశమే లేకుండా చేసిన కేసీఆర్ సారు, మన మినిస్టర్ గారు. ఇంకోటి, కేసీఆర్ సీఎం అయిన కొత్తలో మన ఊరు మన ప్రణాళిక, అసలు ఆ సర్వై గుర్తు తెచ్చుకుంటేనే నవ్వాలా ఏడవాలా బాధపడాలా, పబ్లిక్ ఏం చెప్పాలో గిట్టంగా అర్థం కాని పరిస్థితి. గల్లీ గల్లీ తిరిగాము, సీసీ రోడ్ కొలిచాము, అండర్ డ్రైనేజ్ కొలిచాము, నీకు బాత్రూమ్ ఉందా అమ్మా, నీకు మంచి నీళ్ళు వస్తున్నాయా అమ్మా, ఇంటికి పోయి సర్వే చేసుకున్నాం. అది వచ్చేసి మళ్ళీ సంవత్సరం ఏం చేసిరు, దానికి రూపాయి లేదు. మళ్ళీ సంవత్సరము గ్రామ జ్యోతి అని పెట్టారు. జ్యోతిలాగా వెలిగిపోతుంది, 2 కోట్ల నుండి 8 కోట్లు ఇస్తాము అని చెప్పారు. ఎక్కడ 2 కోట్ల నుండి 8 కోట్లు కాదు, 2 రూపాయలు రాలే. ఎందుకు సారు మమ్మల్ని ఇంత పరిశ్రమ చేస్తున్నారు? ఇందాక కళాకారులు అన్నలు పాట పాడిరు, అది సేమ్ సర్పంచ్ల కష్టాలు ఎలా ఉన్నాయో అలా అచ్చుకుతున్నట్టు పాట పాడిరు అన్నారు. మీకు ధన్యవాదాలు. ఇలాంటి సీఎం గారిని మనము ఆ సింహాసనం ఎక్కించినందుకు సంతోషపడాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి. మన పక్క రాష్ట్రం చూడండి, కేరళ ఎంత బ్రహ్మాండంగా ఉందో, అన్నిట్లో ముందు ఉంది. చాలా మంచి కేరళ, చాలా మంచి స్టేట్, అన్నిట్లో ముందుంది. అలా తోలుకొచ్చి మనము మన పిల్లలకేమో పాఠాలు నేర్పిస్తున్నాము. కేరళకి మన స్టేట్ ఎందుకు కావద్దు? కానీ వాళ్ళు ఇవ్వరు. మనకెందుకు ఇస్తారు? సర్పంచ్లకు ఎందుకు ఇస్తారు హక్కులు? ఎమ్మెల్యేలకు ఇస్తారు. మనము సీసీ రోడ్ కావాలన్నా, చిన్న బడ్జెట్ కావాలన్నా, ఒక బోర్ కావాలన్నా, బోర్ మోటార్ కావాలన్నా, తాగడానికి నీళ్ళు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి సర్పంచ్లు. కానీ సర్పంచ్లు అసలు పని ఏంటిది? రాజ్యాంగంలో ఉన్నదేంటిది? ఓన్లీ జీవో మాత్రమే పాస్ అయ్యాలి ఎమ్మెల్యే. ఏ సర్పంచ్ మీద హక్కులు లేవు ఎమ్మెల్యేకి. ఏ సర్పంచ్ పోయి నేను ఇది ఇస్తాను, ఇది నీ పని కాదు నీ చెప్పే అధికారం ఎమ్మెల్యేకి లేదు. జీవో మాత్రమే పాస్ చేసే ఎమ్మెల్యేలు మన మీద వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రజలలో ఏ ఎంపీ ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు ఉండరు, ఏ జడ్పీటీసీ ఉండరు. సర్పంచ్ మాత్రమే ప్రజల మధ్యలో ఉంటారు. 24 గంటలు కష్టాల్లో ఉండేది సర్పంచ్ మాత్రమే. ఎవరికి ఏ
కొట్లాట వచ్చినా, భార్య భర్తల కొట్లాట వచ్చినా, పక్కింటోడు ఎదురుతోడు కొట్లాడుకున్నా సర్పంచ్ కి మాత్రమే, ఏ రాత్రికి వచ్చి తలుపు కొట్టినా ప్రజల మధ్యలో ఉండాలి సర్పంచ్ మాత్రమే. అందుకే కేసీఆర్ కి మేము అడిగేది ఒకటే, మా హక్కులు మాకు 29 అధికారాలు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము వచ్చి మరి తీసుకుంటాము. మీరు అంటున్నారు పౌష్టికాహారం అంటున్నారు, చదువు మంచిగా చదవాలి అంటున్నారు, అన్ని అంటున్నారు, కానీ ఎలా సాధ్యమవుతుంది? అదే సర్పంచ్ కి హక్కులు ఇస్తే ప్రతి ఎంప్లాయీకి సర్పంచ్ జీతాలు ఇస్తారు, అప్పుడే ఎంప్లాయీ మంచిగా పని చేస్తారు, చదువు చెప్తారు. అంగన్వాడీ టీచర్లు సగం తప్పి సగం పిల్లలకి కూడా ఉంటారు, వాళ్ళు సగం తినేస్తున్నారు. అదే సర్పంచ్ కి అధికారం ఉందే అనుకో, వాళ్ళు అలాంటి పని చేయరు, కరెక్ట్ ఉద్యోగాలకు వస్తారు. పంచాయతీ సెక్రటరీ మాట ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే సర్పంచ్ హక్కులు లేవనేసి ఉన్న హక్కుని కనుక తీసేసారు, చెక్ పవర్ జైలు పెట్టిరు. అంటే దొంగలు మా సర్పంచ్లను. నువ్వు దొంగవు కావా? కుటుంబ పాలన చేస్తున్నావు నువ్వు, నీ కొడుకు, అల్లుడు, బిడ్డ, మీరు పాలన చేస్తుంటే దొంగలు కారా మీరు? మేము సర్పంచ్, మేము దొంగలము అంటే మా మీద నమ్మకం లేదా? మేము ఎలా అయ్యా నీకు నమ్మేది? రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టి నువ్వు మేము నమ్మలేమా? మాకెందుకు నమ్మటం లేదు? ఎందుకు చెక్ పవర్ తీసేసినావు? ఎందుకు జైలు పెట్టినావు? అదే 14th మైనస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఒక సెక్రటరీదే కాకుండా ఇవాటి గిట్టంగా నువ్వు జైలుగా పెట్టేసి పాడేసినావు. అదే కరెంటు బిల్లు కట్టకపోతే సెక్రటరీకి ఏదో రకంగా ఒప్పించి మరి సిగ్నేచర్ చేయించుకున్నప్పటికీ ఇవాటి సిగ్నేచర్ పెట్టారు, కరెంటు బిల్లు ఇస్తావా లేదా అనేసి. అక్కడ ఒక్క నిమిషం శాంతినాయక్ అక్క గారు, మరి పెద్దలు మల్లు రవి సార్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా బెల్లయ్య నాయక్ అన్న గారు మరి మన వెనుక నిలబడతాం, మీకు మద్దతుగా మేము ఉన్నామని చెప్పేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా చప్పట్లతో సర్పంచులంతా స్వాగతం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా లోకల్లో ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ జడ్పీటీసీ కావచ్చు, అందరూ ఏమంటున్నారంటే నేరుగా గ్రామ పంచాయతీకి 42% బడ్జెట్ వస్తుందని చెప్తున్నారు. తెలిసి తెలియని సగం మాటలతో చిత్రహింసలు పెడుతున్న జడ్పీటీసీలు, చిత్రహింసలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎందుకు? మాకెందుకు ఇలా పెడుతున్నారు మీరు? సర్పంచ్లకు ఎన్ని పవర్స్ ఉన్నాయి? రాజ్యాంగంలో 73
హింసలు పెడుతున్నారు. అది తెలుసుకోండి, గ్రామాలలో వచ్చి తెలుసుకోండి. మీకు బంగ్లా కట్టుకోవడానికి ఉంది బడ్జెట్, అభివృద్ధికి ఇవ్వడానికి లేదా? ఎంతకు ముందు ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి పాలన చేసినాం, అప్పుడు సరిపోలేదు ఆ బంగ్లా, అప్పుడు సరిపోయిందిగా, ఇప్పుడు ఎందుకు సరిపోలేదు? కావాల్సినంత మినిస్టర్లు లేరు, కావాల్సినంత పాలన లేదు, పెద్ద పెద్ద బంగ్లాలు ఎందుకండి? నేను అంతే చెప్పదలుచుకున్నాను, ముగిస్తున్నాను. అక్కగారు మీకు ధన్యవాదాలు. సర్పంచ్ల కడుపులో ఉన్న బాధను